రుణమాఫీపై రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన నిబంధనపై రాష్ట్రంలో రైతన్నలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ అని వాగ్దానం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ హామీ ఎందుకు ఇవ్వాలి? నిబంధన పేరుతో పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. నిబంధన పేరుతో రైతులకు శతగోపం పెడుతున్న రేవంత్ సర్కార్కు రాబోయే రోజుల్లో కర్రు కాల్చి వాత పెడతామని రైతులు పేర్కొంటున్నారు. రైతు రుణమాఫీ నిబంధన తకరారుపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ఏ పల్లెలో చూసినా చర్చ మాత్రం రైతు రుణమాఫీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నష్టపోతున్న రైతుల అంశమే చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే 24 గంటల ముందు నిన్న సాయంత్రం ఏదైతే మార్గదర్శకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందో ఆ మార్గదర్శకాల్లో ప్రధానంగా 2 అంశాలు రైతులను తీవ్రస్థాయిలో మనోవేదన గురి చేస్తాయని చెప్పవచ్చు. ఒకటి, రేషన్ కార్డు క్రైటీరియా తోటి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించడం. రెండవది, రీషెడ్యూల్ రుణాలను మాఫీ చేయబోము అనేది. ఈ రెండు కూడా రైతులను వేధిస్తున్న ప్రధానమైన ప్రశ్నలు. కొంతమంది రైతులు ఉదయం నుంచి కూడా జర్నలిస్ట్ టీవీకి ఫోన్లు చేసి తాము ఇలా ఉన్నాము, రుణమాఫీ అవుతుందా కాదా, ఈ నిబంధనలో లోబడి ఉన్నామా, నిబంధనలు దాటి ఉన్నామా, రుణమాఫీ కాకపోతే మేమేం చేయాలి అనే ప్రశ్నల పరంపర మాత్రం కొనసాగుతుంది. ఉదాహరణకు ఒక రైతు ఫోన్ చేసి కూతురికి వివాహం చేసి ఒక 2 ఎకరాలు గిఫ్ట్ కింద ఇచ్చాము, నా కుటుంబం వేరు, నా బిడ్డ కుటుంబం వేరు, ఇప్పుడు రుణమాఫీ ఇద్దరు వాళ్ళు రుణం తీసుకున్నారు, మేము రుణం తీసుకున్నాం, ఇప్పుడు కుటుంబం కనుక ఒకటిగా రేషన్ కార్డే క్రైటీరియా పెట్టుకుంటే నా బిడ్డకు కూడా 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరగాలి, దాంతోపాటు నాకు జరగాలి. కానీ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్లో కేవలం ఒక్కరికే రుణమాఫీ అయితే రేపు నా బిడ్డ కానీ నా అల్లుడు కానీ నా మీద యుద్ధానికి వస్తారు కదా, నేనేం చేయాలి అంటే నేను రుణమాఫీకి అర్హుడైనా వదులుకోవాల్సిందేనా అనేది ఒక రైతు ప్రశ్నిస్తున్నాడు. మరో రైతు 2020లో లోన్ తీసుకున్న ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టుకుంటూ రీషెడ్యూల్ చేసుకుంటూ వస్తున్నాం, అటువంటిప్పుడు నాకు రుణమాఫీ వర్తించదని గైడ్లైన్స్లో ఉన్నది, నేను ఎందుకు రుణమాఫీకి అర్హుని కాదు, నేను బ్యాంక్ ఇచ్చిన రుణాన్ని పొందాను, నేను వ్యవసాయదారుని, నాకు భూమి ఉంది, పట్టాదారు పాస్ పుస్తకం ఉంది, బ్యాంకు ఆ పాస్ పుస్తకంతో నాకు లోన్ ఇచ్చారు, నేను రీషెడ్యూల్ చేసుకుంటానా, పెండింగ్ పెట్టుకుంటానా, ఇదంతా ప్రభుత్వానికి అవసరం లేని అంశం. నాకు రుణం ఉందా లేదా, బ్యాంకులో ఉందా లేదా, ఇవన్నీ చూడకుండా కేవలం రైతు నెత్తిన శరగోపం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతు ప్రభుత్వం అంటూ రైతులకు అండగా ఉంటామంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 1 లక్ష రూపాయల రుణమాఫీ మోసాన్ని ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా ప్రచారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు రైతుల విషయాలలో ఈ రకమైన వివక్ష చూపిస్తున్నారు? వేల కోట్ల రూపాయలు వృధాగా పోతున్న సమయంలో రైతులకు రుణమాఫీ విషయంలో కావచ్చు, రైతు భరోసా విషయంలో ఎందుకు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తారు? ఖజానా ఖాళీ అయినప్పుడు హామీలు ఇవ్వకూడదు, హామీలు ఇచ్చేటప్పుడే ఖజానా స్థితిగతులు అంచనా వేసుకుంటే హామీలు ఇవ్వాలి. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని తొంగలో దొక్కి నిబంధనల పేరుతో కొత్తగా ఇవన్నీ విధించడం అనేది నిజంగా ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకున్న పద్ధతిలోనే ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాటల్ని నమ్మలేక 1 లక్ష రూపాయల రుణమాఫీ విషయంలో జరిగిన మోసాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడ్డాము, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించాము. అటువంటప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రకటించినప్పుడే ఈ నిబంధనల ప్రకారం అయితే మాఫీ చేస్తామని చెప్పకుండా ప్రతి రైతుకి రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పి ప్రచారం చేసి వరంగల్ డిక్లరేషన్లో సాక్షాత్తు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించినా కూడా ఇప్పుడు ఈ కొర్రీలు ఏంటి? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రీషెడ్యూల్ రుణాలు అనే విషయంలో పక్కకు పెట్టాలి, లేదా కుటుంబం క్రైటీరియా తీసుకునేది కూడా పక్కకు పెట్టాల్సిందే. ఎందుకంటే రైతు ఒక 4 అన్నదమ్ములో లేదా 2 అన్నదమ్ములో లేదా ఒక అక్క తమ్ముడో వ్యవసాయం కంబైన్గా చేసి ఉండొచ్చు, లేదా వేరుబడి ఎవరికి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూ రుణాలు పొందుతుండొచ్చు, లేదా వ్యవసాయ పరంగా బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు రుణమాఫీ విషయంలో వచ్చినప్పుడు కుటుంబం రేషన్ కార్డు పరిధి అన్నప్పుడు 10-12 సంవత్సరాల క్రితం ఇచ్చే రేషన్ కార్డే దిక్కుముక్కు. కానీ ఆ రేషన్ కార్డులోనే భార్యాభర్తలు, కొడుకు, బిడ్డ ఈ 4 పేర్లు ఉన్నప్పుడు కొడుకు ఒక రుణం తీసుకున్నాడు, బిడ్డ ఒక రుణం తీసుకున్నది,
తల్లిదండ్రులు రుణం తీసుకుంటే ముగ్గురు విడిపోయి 3 భాగాలు 3 వాటాలకు విడిపోయి ముగ్గురు 3 లక్షలు 3 రోజులు 6 లక్షలు రుణం తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆ రుణాన్ని మేము రద్దు చేయము, కేవలం ఒకటే రేషన్ కార్డు మీద ఒక కుటుంబం యూనిట్గా అనుకున్నప్పుడు ఒకే ఒక రుణమాఫీ వర్తిస్తుంది అన్నప్పుడు ఈ ముగ్గురి పరిస్థితి ఏంటి, 3 కుటుంబాల పరిస్థితి ఏంటి? కొడుకు అన్యాయం అయిపోతారా, కోడలు అన్యాయం అయిపోతారా, లేకపోతే తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారా? ఈ విషయంలో చాలా పక్కాగా క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిది, దాంతోపాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారి బాధ్యత, భూములకు సంబంధించి రెవెన్యూ శాఖకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీటితో పాటు ఏదైతే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రైతులను అన్యాయం చేసి ప్రభుత్వాలు బాగుపడినట్టు ఎప్పుడూ లేదు. ఎప్పుడు రైతుల ఘోష నిజంగా అరణ్య రోజులని చెప్పవచ్చు. అడిగే హక్కు వాళ్ళకు లేదు కాబట్టి, లేదా ఒక యూనిటీ లేదు కాబట్టి ప్రభుత్వాలు ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగిస్తున్నారు తప్ప, అదే కనుక ఉద్యోగ సంఘాలకు అన్యాయం చేస్తే 24 గంటలలోనే ఉద్యోగ సంఘాలు రోడ్డెక్కి ధర్నాలు ఆందోళన చేస్తారు. ఒక రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా రోడ్డెక్కి ఆందోళనలు ధర్నాలు చేస్తాయి. కానీ రైతుల విషయంలో యూనిటీ లేకపోవడం వల్ల ఏ కుటుంబానికి ఆ కుటుంబం ఆ రైతే కాబట్టి ధైర్యం చేసి రోడ్డు ఎక్కలేడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించలేడు, తన బాధని వెళ్ళబోసుకోవడం తప్ప తన బాధని తీర్చే నాదులే కరువయ్యాడని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే 2 ప్రధానమైన అంశాలు, ఒకటి రీషెడ్యూల్ అయిన రుణాలను రుణమాఫీ కింద వర్తించబడుతుంది. ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలి, అవసరమైతే ఆ నిబంధనని తొలగించే ప్రయత్నం చేయాలి. రెండవది రేషన్ కార్డే క్రైటీరియా అనేది కూడా సరైన పద్ధతి కాదు. కుటుంబాలు ఎప్పుడో విడిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఊర్లో 15 నుంచి 20% మంది కుటుంబాలు విడిగా సంసార బాధ్యతలు కుటుంబ బాధ్యతలు నిలుపుతున్న తరుణంలో ఈ రేషన్ కార్డు పరిధి కనుక పెడితే గ్రామాలలో కుటుంబాలలో చిచ్చు పెట్టి కొత్త పంచాయతీలకు దారితీసే అవకాశం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి కానీ తుమ్మల కానీ మళ్ళొక్కసారి మార్గదర్శకాల విషయంలో జరిగిన నష్టం, జరగబోయే నష్టం, రైతులకు జరిగే అన్యాయంపై పూర్తి స్థాయిలో కులంకషంగా చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో ఆ గైడ్లైన్స్లో మార్పులు చేర్పులు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా రుణమాఫీని అమలు చేయాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసపూరిత వ్యవహారాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీ ఆపాదించుకోకుండా లేదా ఆ రకంగా అడుగులు వేయకుండా అదే దారిలో నడవకుండా ఉండాలంటే గైడ్లైన్స్ విషయంలో కొంత మార్పులు చేర్పులు జరగాలి. అంతే తప్ప కుటుంబాన్ని గుర్తించాలంటే రేషన్ కార్డు కావాలని చెప్పి ఒక మంత్రి గారు చెప్పడం అనేది అది సరైన పద్ధతి. ఎందుకంటే మీరు రేషన్ కార్డు పోయిన సంవత్సరం ఇచ్చుంటే ఈ సంవత్సరం రేషన్ కార్డు క్రైటీరియా తీసుకోండి, దాంట్లో తప్పలేదు. కానీ ఇప్పుడు 10-12 సంవత్సరాల క్రితం రేషన్ కార్డు ఇచ్చి అప్పటిది ఎప్పుడో క్రైటీరియా అంటే ఇప్పుడు ఎట్లా సాధ్యం అవుతుంది? అప్పుడు 10-12 సంవత్సరాలకు పిల్లలు ఉంటారు, ఇప్పుడు 25 సంవత్సరాలు పిల్లలు అయినారు. పిల్లలకు ఆల్రెడీ భూములు పంచి ఇచ్చారో, అవసరమైతే వాళ్ళు వేరు కుంపడి పెట్టున్నారు. ఇప్పుడు ఏదైతే మొదట్లో ఒక రైతు ఫోన్ చేసిన విషయంలో భర్త ఇంటి పేరు మారకుండా అదే తండ్రి ఇంటి పేరుతోటి ఆమెకు పట్టాదారు పుస్తకం ఇష్యూ అయింది. అదేవిధంగా బ్యాంకులో రుణం కూడా తీసుకున్నారు. మరి ఇప్పుడు ఆమెకు 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హురాలు కాదు అంటే ఆమె ఎడిపోవాలి, వాళ్ళ ఇంట్లో మళ్ళీ గొడవలు పెట్టడానికి ఇది ఒక అవకాశం. ఇటువంటి గొడవలు, ఘర్షణలు గ్రామాలలో తలెత్తే అవకాశం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గైడ్లైన్స్ విషయంలో ఈ 2 ప్రధానంగా రేషన్ కార్డుతో సంబంధం లేదు, రైతా కాదా, బ్యాంకు లోన్ జెన్యూనా కాదా, ఇటువంటి విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. దాంతోపాటుగా ఏదైతే రీషెడ్యూల్ రుణాలు ఉన్నాయో, రీషెడ్యూల్ అన్నది బ్యాంక్ ఇష్టం, రైతు ఇష్టం, మధ్యలో ప్రభుత్వానికి వచ్చే కష్టం ఏంటి? అందువల్ల రీషెడ్యూల్ పదం అనే దాన్ని పూర్తిగా పక్కకు పెట్టేసి రైతులకు రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేసి రైతుల ఆశలను అడియాసలు కాకుండా చూడాల్సిన బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి జర్నలిస్ట్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.